యుద్ధం ఆగింది. ప్రపంచ దేశాలు కోరుకున్న విధంగా అమెరికా, ఇరాన్ యుద్ధం అయితే మొత్తానికి 110 రోజుల తర్వాత ఆగింది. మంచి సంతోషకరమైనటువంటి విషయమే గాని, మరి హార్మోజ్ జలసంధి ఫ్రీ అయినంత మాత్రాన మరి మన యొక్క గాడిన పడుతుందా ఆర్థిక వ్యవస్థ అంటే? అన్ని దేశాల వ్యవస్థలు ఒకలాగే ఉంటాయి. నెలల తరబడి వరకు ఈ యొక్క ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడలేవు. ముఖ్యంగా మన దేశం విషయానికి వస్తే, మన దేశానికి కూడా ఇది నెలల తరబడి ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా 30 నుంచి 45 రోజుల వరకు ప్రభావం ఉంటుంది. ఎందుకు అంటే హార్మోజ్ జలసంధి ఫ్రీ అయింది. ఇరాన్ దాని మీద రేపొద్దున టోల్ ఫీజు పెట్టదో తరువాత సంగతి. కానీ హార్మోజ్ జలసంధిలో నుంచి ఈ నౌకలన్నీ రావాలి అంటే మందు పాత్రలు ఎక్కడికక్కడ అమర్చేశారు. వాటన్నింటినీ తొలగించాలి. ఇప్పుడు వాటన్నింటినీ తొలగించాలి అంటే ఎవరైతే పెట్టారో ఇరాన్ లాంటి దేశం, ఆ దేశానికి కూడా చాలా కష్టమే. ఇప్పుడు ఎక్కడ పెడితే అక్కడ పెట్టేసింది. అవి మళ్ళీ ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసి తీయాలి. అలాగే మళ్ళీ ఈ చమురు క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ బాగు చేయాలి. అవన్నీ కూడా ధ్వంసమైపోయాయి. దాదాపు 70% 80% ధ్వంసమైపోయాయి. అవి మళ్ళీ బాగు చేస్తే కానీ లోడ్ అవ్వదు. అంటే అక్కడి నుంచి మళ్ళీ మనకి చమురు ఎగుమతి అవ్వదు. ఇలాంటి పరిస్థితులన్నీ చక్కబడడానికి వీళ్ళు 45 రోజుల నుంచి 90 రోజుల వరకు పట్టే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఉద్రిక్తత పరిస్థితులు ఉండవు. హార్మోజ్ జలసంధి ఫ్రీ అయితే అయ్యింది. కానీ దాని ఎఫెక్ట్ అయితే మాత్రం 3 నెలల వరకు ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇది వాస్తవమే. ఇది మన దేశానికి ఏంటంటే అన్ని దేశాలకి దీని యొక్క ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అయితే ఇప్పటివరకు అయితే డిజిటల్ సంతకాలు జరిగిపోయాయి కాబట్టి కొంతవరకు మళ్ళీ యుద్ధం మొదలవుతుందన్న భయం అయితే లేదు. ప్రపంచ దేశాలకి లేవు. ఆల్రెడీ డిజిటల్ సంతకాలు అయిపోయాయి కాబట్టి ఇక మిగతాదంతా కూడా శుక్రవారం కానీ ఆదివారం రోజు కానీ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటారు ఏదో ఒక యూరోప్ దేశంలో. అక్కడ ఇరు దేశాలు మాట్లాడుకుంటాయి. కానీ ఇక్కడ హార్మోజ్ని ఫ్రీ చేయాలి. అక్కడ ఉన్న మందు పాత్రలను తొలగించాలి. మొత్తం ధ్వంసం అయిపోయినన్నింటినీ మళ్ళీ బాగు చేయాలి. ఇలా రకరకాల సమస్యలతో కనీసం 3 నెలలు పడుతుందంటే ఎఫెక్ట్ అయితే ఉంటుంది. కాకపోతే ఈ డాలర్ ధర ఏదైతే ఉందో, ఈ చమురు బ్యారెల్ ధర $120 నుంచి తగ్గడం, ఇలా ప్రస్తుతానికి నిన్న యుద్ధం ఆగిపోయింది అనగానే $83 వచ్చింది. అయినా సరే యుద్ధం కంటే ముందు చూసుకున్నట్లయితే 68, 69, $70 ఉన్నాయి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా. $70 ఎక్కువ లేదు కానీ $70 వరకు అయితే ఉంది. ఇప్పుడు 83కి వచ్చింది. అంటే ఇంకా $13 ఎక్స్ట్రాగానే ఉంది. ఆ $13 కూడా తగ్గాలి. మళ్ళీ పాత ధర ఏదైతే ఉందో $70కి మళ్ళీ రావాలి. అలాగైతేనే అన్ని ఆర్థిక వ్యవస్థలు కుదుట పడతాయి. ఏవి మనవి, మన దేశానికి నేను మాట్లాడుతున్నాను. మిగతా ప్రపంచ దేశాల గురించి వదిలేయండి. ఒక్కొక్క దేశం పరిస్థితి ఒక్కొక్కటి. ఇక్కడ పాకిస్తాన్ పరిస్థితి మనకు అవసరం లేదు. అమెరికా పరిస్థితి మనకు అవసరం లేదు. చైనా పరిస్థితి మనకు అవసరం లేదు. ఇప్పుడు మన పరిస్థితి గురించి నేను చెప్తున్నాను. దాని నుంచి మనం తేరుకోవడానికి ఖచ్చితంగా మనకి నెల నుంచి 2 నెలల సమయం అయితే పడుతుంది. అందులో ఎటువంటి సందేహము లేదు. ఏది అంత ఈజీగా అయిపో. కాబట్టి కొంచెం వేచి ఉండాలి. ఏది తొందరపడకూడదు. ఎక్కడ పెడితే అక్కడ ఏది పడితే అది మాట్లాడేస్తున్నామంటే ఇక్కడ మాట్లాడడానికి ఈజీగా ఉంటుంది. అక్కడ ఉండాలి. రణక్షేత్రంలో మాట్లాడగలగాలి. ప్రతిదీ ఒక యుద్ధం అయిపోయింది ఈరోజు. యుద్ధం అంటే ఇద్దరం కొట్టుకోవడం కాదు. ఆర్థిక వ్యవస్థను నడపడం, దేశాన్ని నడపడం, ప్రభుత్వాన్ని నడపడం, అందరినీ సమన్వయపరచడం, అదే ఒక పెద్ద యుద్ధం. ఎందుకంటే అన్ని దేశాల లెక్కలు వేరు. మన దేశంలో ఉన్నటువంటి మన శత్రువులు ఎక్కువ. మనకి శత్రువులు బయట దేశాల్లో ఉండరు, మన దేశంలోనే ఉంటారు. కాకపోతే వాళ్ళ దేశ ద్రోహులు. మనకి శత్రువులు ఉన్నారు ఎక్కువ, దేశ ద్రోహులు ఎక్కువ ఉన్నారు. వీళ్ళందరితో కూడా మనం పోరాడాలి. పైగా మనకి ఇప్పుడు ఆ దేశ ద్రోహులు, శత్రువులు ఎవరో కాదు, రకరకాల రాష్ట్రాల నుంచి పార్టీలు పెట్టుకొని ఉన్నారు వాళ్ళు. వీళ్ళందరి నుంచి మళ్ళీ మనం పోరాడాలి.